వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఈ రోజు టాపిక్ మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం. ఏదైతే కోటంరెడ్డికి లోకేష్ బంపర్ ఆఫర్ అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నుంచి వరుసగా నెల్లూరు రూరల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. మామూలుగా చూసుకుంటే ఆయన వ్యక్తిగతంగా చూసుకున్న అది ఒక రికార్డే. అది కూడా మనం చూస్తే అది పార్టీ ఏదైనా, అది వైఎస్ఆర్సీపీ అయినా ఈవెన్ టీడీపీ అయినా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అంటే లోకల్గా ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా ఎదిగాడు ఆయన. అటు రూరల్ కాన్స్టిట్యున్సీని కూడా తనకు ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. అక్కడ ఒక ఫౌండేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా పడింది అనుకోవాలి కోటంరెడ్డికి. జనం నుంచి అదే స్థాయిలో అక్కడ ఆయనకు ఆ అప్లాజ్ కూడా ఎప్పుడు దొక్కుతూనే ఉంటుంది. అలాంటి కోటంరెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఎన్నికలకు ముందే ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది. సో మొన్నటి ఏదైతే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు టీడీపీ నుంచి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, కోటంరెడ్డి గెలిచిన తర్వాత నెల్లూరు జిల్లా ఈక్వేషన్లో పూర్తి స్థాయిలో కోటంరెడ్డి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోకి వెళ్ళబోతున్నారనే చర్చ జరిగింది. ఎందుకంటే లోకేష్తోని ఆ స్థాయిలో కోటంరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. చాలా తక్కువ సమయంలోనే లోకేష్తోని ఆయనకు ఒక క్లోజ్ బాండింగ్ అయితే ఏర్పడింది. ఈ క్రమంలోనే కోటంరెడ్డి ఈ రోజున ఎలాగైనా సరే క్యాబినెట్లోకి వెళ్ళబోతున్నారని అందరూ కూడా లెక్కలు కట్టారు. కానీ కోటంరెడ్డికి మాత్రం మొన్నటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో, ఫస్ట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో అయితే అవకాశం దక్కలేదు. ఇక మరోవైపు చూసినట్లయితే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కోసం మరోసారి చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టబోతున్నారనేది ఒక చర్చ. అందుకే పలువురు పేర్లు చాలా సీరియస్గా తెర మీదకి వస్తూ ఉన్నాయి. నాగబాబు దగ్గర నుంచి అనేక మంది పేర్లు. దానిలో భాగంగానే కోటంరెడ్డి కూడా ఇప్పటికే లోకేష్ పూర్తి స్థాయిలో హామీ ఇచ్చారనే ఒక చర్చ అయితే జరుగుతూ వస్తోంది. దానిలో భాగంగానే ఈరోజు కోటంరెడ్డిని చంద్రబాబు నాయుడు క్యాబినెట్లోకి తీసుకోబోతున్నారు అనే చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఈ అంశం చాలా కీలకంగా చర్చ జరుగుతోంది. అయితే అందుకు కారణాలు ఏంటి, లోకేష్కి అంత ఏదైతే క్లోజ్ సర్కిల్లోకి కోటంరెడ్డి ఎలా వెళ్ళగలిగారు, అంత సీరియస్గా లోకేష్ కూడా ఎందుకు ఈరోజు కోటంరెడ్డి మీద ఫోకస్ పెడుతున్నారు అనేది అక్కడ స్థానికంగా చాలా సీరియస్గా జరుగుతున్న ఒక హాట్ టాపిక్ అనుకోవాలి ఈ అంశం. అది మనం చూసినట్లయితే ముందుగా ఈ పరిణామాల కంటే ముందు గతంలో జరిగిన కొన్ని ఇష్యూస్ కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన మొదట్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్తో కూడా అసోసియేట్ అయ్యారు. కాంగ్రెస్ కంటే మనం ఇక్కడ కాంగ్రెస్ అని చెప్పే కంటే వైఎస్కి ఒక క్లోజ్ ఫాలోయర్గా, ఒక క్లోజ్ అసోసియేట్గా ఉంటూ వచ్చారు ఆయన. బట్ వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళలో, మొట్టమొదటి నడిచిన వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లైక్ శ్రీకాంత్ రెడ్డి కానీ, కోరుముట్ల శ్రీనివాస్ కానీ, ఎమ్మెల్యేలు కానీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ. అలా చూసినట్లయితే ఎంపీ అయిన ఎస్పెషల్లీ నెల్లూరు నుంచి రిప్రజెంట్ చేస్తున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన కొడుకైన గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం జరిగింది. అంటే డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన దగ్గర నుంచి యాక్చువల్గా నెల్లూరు ఆయనకు ఒక సాలిడ్గా ఒక మంచి బేస్ని అయితే ఇచ్చింది వైఎస్ఆర్సీపీకి. అంత సాలిడ్గా నిలబడ్డారు అలాంటి నేతలంతా కూడా. లైక్ మనం చూస్తే నెల్లూరు జిల్లా నుంచి ఒక కాకాని కానీ, ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఒక మేకపాటి ఫ్యామిలీ కానీ, ఒక ప్రతాప్ రెడ్డి కానీ, ఇలా మనం ఒక అప్పట్లో వైఎస్ఆర్సీపీలో ఉన్న సునీల్ కుమార్ కానీ, సో ఇలా వాట్ ఎవరైనా సరే ఆ స్థాయిలో నెల్లూరు జిల్లా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడింది. అందులో కూడా గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఒక క్లోజ్ బాండింగ్ ఉండేది, ఒక క్లోజ్ అసోసియేషన్ ఉండేది. ఈవెన్ అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు తన వాయిస్తోని ఒక ఇమేజ్ తెచ్చుకోగలిగారు. కానీ బట్ అదే స్థాయిలో కేర్ ఆఫ్ కాంట్రవర్సీ కూడా అనిపించుకున్నారు. బట్ వేరేజ్ కోటంరెడ్డి విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే, తన ఓన్గా తన కెరీర్ని బిల్డ్ చేసుకోవడం ఒక ఎత్తు. ఆయన చాలా షార్ట్ స్పాన్లోనే ప్రజలకు చాలా ఇష్టమైన ఎమ్మెల్యేగా తన మార్కులు తెచ్చుకున్నారు. అక్కడ ఫస్ట్ టైం ఆయన 2014 ఎన్నికల్లో రూరల్ టికెట్ లభించింది ఆయనకి వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే అయినా పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పుడు జనం సమస్యలు తెలుసుకునే ఒక ఎమ్మెల్యేగా ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఆయన క్రియేట్ చేసుకున్నారు. చాలామంది పొలిటీషియన్స్ అట్లా వస్తారు, వన్ టైం వండర్స్గా ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది కష్టపడి ఎంతో నిలదొక్కుంటారు, కొంతమంది డబ్బులు పెడతారు, కొంతమంది ప్రజలకు అలవగానే హామీలు ఇస్తారు. సో ఇలా కోటంరెడ్డి మాత్రం జనానికి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఎమ్మెల్యేగా ఒక పేరు తెచ్చుకున్నారు. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్, కొంతమందికి ఆ చరిష్మా ఉంటుంది. ఏదైతే అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే వాళ్ళ కాన్షియన్స్లో క్రియేట్ చేసుకుంటారు. లైక్ మనం ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక ఏలూరు సాంబశివరావుని కానీ, ఒక గొట్టిపాటి రవిని కూడా ఆ కోవలోనే చెప్పుకోవచ్చు. సో కోటంరెడ్డి లాంటి వాళ్ళు కూడా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ పార్టీ ఏదైనా సరే. దాని 19 ఎన్నికల్లో మరోసారి ఆయనకి అక్కడి నుంచి టికెట్ దక్కింది.
టికెట్ దక్కిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చింది, తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆయన లెక్కలు కట్టినప్పటికీ తనకన్నా ఎంతో జూనియర్ అయిన అనిల్ కుమార్ యాదవ్కి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా చాలా జలవనరుల శాఖ మంత్రి, చాలా కీలకమైన పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవి ఇచ్చిన ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. ఎన్నోసార్లు ఆ పదవి కారణంగానే తను పరువు పోగొట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. ఇక అక్కడి నుంచి చూస్తే రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా వాళ్ళంతా కూడా తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ బయటికి రావడం జరిగింది. ఎస్పెషల్లీ కోటంరెడ్డి ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ని తీసి పక్కన పెట్టిన క్రమంలో కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఆయన ఫోకస్ పెట్టారు కానీ కోటంరెడ్డి మీద అయితే ఫోకస్ పెట్టలేదు. అంతకంటే ముందు ఫస్ట్ క్యాబినెట్లోనే అనిల్ కుమార్ యాదవ్తో పాటు గౌతమ్ రెడ్డికి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీ ఇచ్చారు. మేకపాటి గౌతమ్ రెడ్డికి ఆయనకు ఐటీ అండ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఇచ్చున్నారు. పాపం ఆయన అనారోగ్య కారణాలతో హార్ట్ స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అదే పదవి తీసుకెళ్లి గుడివాడ అమర్నాథ్కి ఇచ్చారు కానీ కోటంరెడ్డి మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి చేతికి కన్నేశారు. అయితే అనేక రకాలుగా సఫికేషన్, కాకాని మంత్రి అయ్యారు, ఇక అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రిగా ఉన్నారు. అనేక రకాలుగా ఆయన సఫికేషన్ ఎదుర్కొంటూ వచ్చారు. కాన్స్టిట్యున్సీలో అనేక రకాలుగా ఇబ్బంది అయితే పడతా వచ్చారు కోటంరెడ్డి. ఎందుకంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి కోటంరెడ్డికి మధ్య అనేక మనస్పర్ధలు ఉంటూ వచ్చాయి. ఎన్నోసార్లు దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అధికారులు తన్ని ఉన్నది మాట్లాడినా ప్రభుత్వం అధికారంలో ఉంది, అధికారులు తనకు పూర్తి స్థాయిలో సహకరించట్లేదంటూ కూడా ఆయన ఎన్నోసార్లు వాయిస్ వినిపించారు, ఇంక్లూడింగ్ ఆనం రామనారాయణ రెడ్డి కూడా. అయినా సరే తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ ఆయన చాలా సీరియస్గా విమర్శలు చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఆ రోజున పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి క్రాస్ ఓటింగ్ వేసి వీళ్ళ పార్టీ నుంచి బయటికి ఎక్స్పెల్ కావడం జరిగింది. ఆ రోజు ఒక సుచరిత కావచ్చు, కోటంరెడ్డి కావచ్చు, ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఒక ఆనం, వీళ్ళంతా కూడా నలుగురు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ క్రాస్ ఓటింగ్ చేసి బయటకు వచ్చేసారు, పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దెన్ అప్పటి నుంచి కూడా ఆయన పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక వాయిస్ వినిపించారు. దాదాపు ఒక 1.5 year కోటంరెడ్డి నిజంగానే అక్కడ యుద్ధం చేశారు ఆ కాన్స్టిట్యున్సీలో. అనేక రకాలుగా ఆయన్ని పార్టీలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ నెల్లూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, సజ్జల అండ్ టీం కావచ్చు, అదేవిధంగా ఆఖరికి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కూడా ఆయనకు ఫోన్ చేసి ఆయన్ని థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సరే స్ట్రాంగ్గా నిలబడ్డారు. ఇక ఈ క్రమంలోనే ఆయన లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది అని కొన్ని రోజులకు ముందే ఆ పార్టీలోకి వెళ్ళున్నారు. లోకేష్ కూడా ఆయన వెల్కమ్ చేశారు. ఇక అప్పటి నుంచి కూడా కోటంరెడ్డి చాలా సీరియస్గా పనిచేస్తూ వచ్చారు కాన్స్టిట్యున్సీలో. లోకేష్ పాదయాత్రలో మాత్రం ఆ రోజు చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన అన్ని తానే లోకేష్ పాదయాత్ర నెల్లూరులో సక్సెస్ చేసిన పరిస్థితి ఉందనుకోవచ్చు. సో అలాంటి సందర్భం నుంచి కోటంరెడ్డికి మరోసారి టీడీపీ నుంచి టికెట్ వచ్చింది. గెలిచారు. ఆయన మంత్రి అవుతారని అందరూ అనుకున్నారు, ఆయన అభిమానులతో సహా నెల్లూరు జిల్లా ఈక్వేషన్స్లో కూడా. కానీ నెల్లూరు జిల్లాలో వెన్ కంపేర్డ్ విత్ కోటంరెడ్డి, ఆనం సీనియర్ కాబట్టి ఆయన వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపడం జరిగింది. ఇక ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళకి టీటీడీ బోర్డు ఏదైతే బోర్డు మెంబర్స్గా అవకాశం ఇచ్చున్నారు, వేమిరెడ్డి లాంటి వాళ్ళు ఎంపీలు కూడా అయి ఉన్నారు. సో ఇలాంటి ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు అక్కడున్న సోమిరెడ్డి లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అందుకే కోటంరెడ్డికి అవకాశం అయితే దక్కలేదు. ఇక్కడ చూసినట్లయితే కోటంరెడ్డి మంత్రిగా ఉన్నారా లేదా అనే దానికంటే ఎమ్మెల్యేగా ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేదే ఈరోజు అక్కడ చర్చ. ఎందుకంటే మిగతా మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న అందరి నేతల కంటే నెల్లూరు జిల్లాలో పూర్తి స్థాయిలో ఆయన తన కాన్స్టిట్యున్సీకి నిధులు రాబట్టుకోవడం కానీ, తన సొంత నిధులు కూడా వెచ్చించి ప్రభుత్వ నిధులతో కలిపి అక్కడ చాలా సీరియస్గా యాక్టివిటీ ప్లాన్ చేసే ప్రయత్నం చేయడం కానీ, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం కానీ చాలా చేస్తూ వచ్చారు. ఎప్పుడూ వార్తల్లోనే ఉంటున్నారు. ఇటీవలే అటు లోకేష్ కూడా ఆయన్ని అభినందించడం జరిగింది. సో ఎప్పుడు లోకేష్ ఏ పని మీద వెళ్ళినా ఆ స్థాయిలో తనకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా కోటంరెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గురించి నేను చాలా కొత్త విషయాలు తెలుసుకున్నానంటూ ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలా మంత్రి పదవి హామీ వచ్చినా ఇవ్వలేకపోయినందుకు లోకేష్ రిగ్రెట్ అవుతున్నారా, లేకుంటే ఇవ్వనందుకు ఏదైతే తన మనసులో ఉన్న బాధను పక్కన పెట్టి కోటంరెడ్డి పనిచేస్తున్నారనేది పక్కన పెడితే ఆ స్థాయిలో లోకేష్ దగ్గర అయితే ఆయన మార్కులు కొట్టేశారు. ఎట్ ద సేమ్ టైం ఆ పార్టీ చేయించుకున్న ఫీడ్బ్యాక్లో కూడా కోటంరెడ్డికి సంబంధించి ఒక గుడ్ లుక్స్లో ఉన్నారనే కొన్ని లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి బయటికి. సో ఈ క్రమంలోనే ఈసారి సెకండ్ ఎక్స్పాన్షన్లో భాగంగా కోటంరెడ్డికి మంత్రి పదవి తథ్యమనే చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికే లోకేష్ అండ్ టీం నుంచి కూడా ఆయనకు హామీ వచ్చిందనేది అయితే ఇంకొక మాట. సో ఓవరాల్గా అయితే కోటంరెడ్డిని లోకేష్ నిజంగానే తన తండ్రి క్యాబినెట్లోకి తీసుకునేందుకు రెఫర్ చేస్తారన్నది కూడా ఇంకొద్ది రోజుల్లోనే తేలిపోబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.